ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం మరొక మంచి రెసిపీ చేసుకుందాము, క్యాలీఫ్లవర్ది. దీంతో క్యాలీఫ్లవర్ 65 అంటారండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. దీనికోసం ముందుగా ఒక పావు కేజీ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. దీన్ని ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మొత్తము చిన్నగా కట్ చేయకూడదండి, ఇలా స్టెమ్ ఉండాలి దానికి. కొద్దిగా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కుందాం మనం. దీన్ని మొత్తం పురుగులు లేకుండా చూసుకొని క్లీన్గా మనము వైట్ తీసుకోవాలండి. బ్లాక్ కలర్ ఉన్నది ఎప్పుడు తీసుకోకూడదు, ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే మనకు మంచిగా లేతగా ఉంటుంది. ఇలా చూసుకొని మనము చిన్న చిన్న పార్ట్స్గా వీటిని తీసుకుందాము. పురుగులు కూడా ఏమన్నా ఉంటే మనం చూసుకొని క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి దీన్ని మనం సగం వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి, అప్పుడే మనకు చాలా రుచిగా ఉంటాయి ఇవి. వీటిని మనం నీళ్లు పోసేసుకొని ఒకసారి కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి దీన్ని మనం బాయిల్ చేసుకుందాం. 50% వరకు మనము ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాము కలర్ రావడానికి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగానే సాల్ట్ వేసుకుందాము, ముందు ఇంకా వేయాల్సి ఉంటుంది కాబట్టి. దీన్ని బాగా కడుక్కొని మనము దీన్ని బాయిల్ చేసుకుందాము. పూర్తిగా మెత్తగా ఉడికించకూడదండి, 50% ఉడికించుకోవాలి. దీన్ని మనము కలుపుతూ ఉండాలి, కింది మీదికి బాయిల్ అవుతూ ఉంటుంది. కొద్దిగా ఇక్కడే టైం పడుతుంది అది ఉడికే వరకు. చూసారా, పొంగు వచ్చింది. మొత్తం కంప్లీట్గా ఉడకపెట్టుకోకూడదు, ఇలా గుచ్చి చూస్తే కొద్దిగా ఉడికితే దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. సగం ఉడకపెట్టుకుంటే పర్వాలేదు, ఇంకా మిగతాది మనం తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. ఇలా ఉడకబెట్టడం వల్ల చిన్న చిన్న పురుగులు ఏమన్నా ఉంటే కూడా నీళ్ళలో పడిపోతాయి, మనకు కనపడకుండా ఉండే పురుగులు కూడా. ఇలా బాయిల్డ్ వాటర్లో ఉడకబెట్టుకోవడం వల్ల. దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాము. నీళ్లు రాకుండా ఓన్లీ ముక్కలు వచ్చే వరకు మనం స్ట్రెయిన్ చేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకొని ఇలా స్ట్రెయినర్ ద్వారా, పెద్ద స్ట్రెయినర్ ద్వారా మనం దీన్ని వాటర్లో నుంచి తీసేసుకొని కడాయి పెట్టుకొని మనము ఆయిల్ వేసుకుందాము. హీట్ అయ్యే వరకు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. చూసారా, ఇలా వాటర్ అంతా తీసేసి ఇప్పుడు మనము ఒక 3 స్పూన్ల మైదా తీసుకుందాము. 3 స్పూన్ల మైదా తీసుకుందాము. అలాగే 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుందాము. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి, మంచి సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట, ఇలా క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాము. అందులో ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా కారం వేసుకుందాము, 1/2 టీ స్పూన్ అంతా. ఇలా కారం మనం చూసి వేసుకుందాము, మన కారం ఎంత కారంగా ఉంటుందో చూసుకొని. అలాగే ధనియాల పొడి వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాము. అలాగే రెడ్ ఫుడ్ కలర్ అండి, ఇది వేసుకుందాము. ఇది వేస్తే మంచి కలర్ వస్తుంది క్యాలీఫ్లవర్కి. ఒక 1/2 టీ స్పూన్ అంతా వేసాను, చిన్న స్పూన్. ఇప్పుడు మనం నీళ్లు తీసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం మనం వేసినవన్నీ కలిసిపోవడానికి కలుపుకొని ఆ తర్వాత వాటర్ వేసేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా, ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా చేసేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని మనం పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేసుకొని మొత్తం మనం వేసిన పేస్ట్ అంతా దీనికి కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ముక్కలు విరగకుండా చాలా నెమ్మదిగా ఆ మసాలా అంతా దానికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోవాలన్నమాట.
50% ఉడికింది కాబట్టి మనకు మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి పచ్చిగా ఉండవు. ఫ్రై అయితే కూడా ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా టేస్టీగా బాగుంటుంది. చూసారా, ఇలా మొత్తం దాన్ని పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పరిచి పెట్టుకుందాము. మనం తీసిన వెంటనే అందులో వేస్తే ఏమన్నా ఆయిల్ ఎక్కువ ఉంటే అది పీల్ చేసుకుంటుంది. ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా టిష్యూ పేపర్స్ యూజ్ చేస్తే మనకు ఆయిల్ అంతగా రాదు. ఇప్పుడు ఒక్కొక్కటి మనము నూనెలో వేసుకొని మీడియం పెట్టి ఫ్లేమ్లో మొత్తం ఇవన్నీ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు, లోపల నుంచి కాలే వరకు. హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టి మనం లోపల నుంచి వాటిని ఫ్రై అయ్యే వరకు చేసేసుకుందాము. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా లోపల నుంచి కాలే వరకు మనం కాల్చుకోవాలి. ఇవి వేగడానికి కూడా అంత టైం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే వేగిపోతాయి. ఇలా ఒక్కొక్కటి మనం వేస్తూ చూసారా ఎంత క్రంచీగా కనపడుతున్నాయో. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. వీటిని మనము సాస్తో తింటే చాలా బాగుంటాయి. ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు మనం ఇంట్లో చేస్తే చాలా బాగుంటాయి. చూసారా, చికెన్ లాగానే కనపడుతుంది కదా. ఇలాగే అన్నీ మనం డీప్ ఫ్రై చేసుకుందాము. మనము కలిపి పెట్టుకున్న ముక్కలన్నీ చాలా జాగ్రత్తగా నూనెలో విడవాలండి. నూనె మీద చిల్లుతుంది. ఇలా స్పూన్తోని వేస్తూ ఉండాలి విడివిడిగా. చాలా బాగుంటాయి టేస్టీగా. ఇవి ఉట్టిగా కూడా తినేసేయచ్చు, పిల్లలు చాలా ఇష్టపడతారు. కాలీఫ్లవర్తో ఇది ఒక రకమైన డిష్ అండి, చాలా బాగుంటుంది. ఎక్కువగా స్టార్టర్స్గా ఇస్తుంటారు పెళ్ళిళ్ళలో. ఇలా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మనము సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేసే రెసిపీస్ అన్నీ మీకు ముందుగా అందుతూ ఉంటాయి నోటిఫికేషన్ ద్వారా. చూసారా, ఇలా చాలా క్రంచీగా ఫ్రై అయ్యే వరకు మనం మీడియంలో పెట్టుకొని లోపల నుంచి కాలే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. మనం హైలో పెడితే గబగబా పైన కాలుతున్నాయి, లోపల మెత్తగా ఉండిపోతాయి. చూసారా, ఇప్పుడు మనము కరివేపాకు తీసుకొని లాస్ట్గా ఉన్న వాటిలో వేసేస్తే కరివేపాకు కూడా దాంతో ఫ్రై అయిపోతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కరివేపాకుతో తింటే. వీలున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా చీల్చుకొని వేసుకోవచ్చు. ఇలా లాస్ట్ మనం వేసిన రౌండ్లో కరివేపాకు వేసుకోవాలి. దాంతోపాటు ఫ్రై అయిపోతుంది. చూడడానికి చాలా బాగుంటుంది. కరివేపాకు ఆరోగ్యం కూడా కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా జీడిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు దీంట్లోనే. పచ్చిమిర్చి చీలికగా చేసుకొని వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది చూడడానికి. చూసారా, ఇలా తీసేస్తే చాలా మనకు చికెన్ ముక్కల్లాగానే కనపడుతున్నాయి కదా. దీన్ని కాలీఫ్లవర్ 65 అంటారండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు అందరికీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. మీకు ఇంకేమైనా వంటకాలు కావాలంటే కామెంట్లో పెట్టండి, నేను చేసి పెడతాను. చూసారా ఎంత బాగున్నాయో, టెంప్టింగ్గా ఉన్నాయి కదా. నూనె కూడా ఎక్కువ పీల్చుకోలేదు మనకు. మనం సోడా అవన్నీ ఏం వేయలేదు కాబట్టి నూనె కూడా తక్కువగా పీలుస్తాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఎంత బాగున్నాయి కదా.
మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా లోపల నుంచి కాలి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. చూడండి ఎంత బాగున్నాయో, తొందరగా అయిపోతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.